వారికోస్ వెయిన్స్ దీనికి కారణం ఏంటి అండ్ దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారు మీరు మీ హోమియోపతిలో? వారికోజ్ వెయిన్స్ అనేవి ఏంటంటే మెయిన్ గా మనకి ఉబ్బిన సిరలు అనమాట. సో కాళ్ళల్లో మనకి మోకాళ్ళ కింద భాగంలో మొత్తం మనకి వెనకాతల కాఫ్ మజిల్స్ అంటాం, ఆ ఏరియా మొత్తంలో మనకి స్పైడర్ వెబ్ లాగా మనకి బయటకి వంకరగా తిరిగి మనకి వెయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అవి డార్క్ గ్రీనిష్ కలర్ లో కానీ డార్క్ బ్లూయిష్ కలర్ లో కానీ చూస్తూ ఉంటాం. సో ఇవి ఎందుకు ఎక్కువ వస్తుంటాయి అంటే కాన్స్టాంట్ గా ఎక్కువసేపు నించున్న వాళ్ళలో ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. లైక్ ఏంటి అంటే డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, అట్లాగే సింపుల్ గా చూసుకుంటే ఇంట్లో హోమ్ మేకర్స్ కూడా లైక్ ఏంటంటే హౌస్ వైఫ్స్ కూడా ఎక్కువసేపు తెలియకుండానే వంటగదిలో గంటల తరబడి నిల్చుంటూ ఉంటారు. సో వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదు అనమాట. సో దాని వల్ల వాళ్ళకి ఇనీషియల్ గా వచ్చే కంప్లైంట్ జాయింట్ పెయిన్స్. సో జాయింట్ పెయిన్స్ రావడము, ఈ వారికోస్ వెయిన్స్ అనేవి ఉబ్బడం జరుగుతుంది అనమాట. సో బ్లడ్ సప్లై అనేది మనకి కాళ్ళ నుంచి పైకి పంప్ అవ్వాలి, బట్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బ్లడ్ అనేది మొత్తం కిందకి అక్యుములేట్ అయిపోయి వెయిన్స్ లో ఉన్న వాల్వ్స్ అనేవి లూజ్ అయిపోతాయి. సో ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల మనకి బ్లడ్ పైకి పంప్ అవ్వక కిందనే స్టాగ్నెట్ అయిపోయి మనకి గ్రీనిష్ కలర్ లో బ్లూయిష్ కలర్ లో అనేది డిస్కలరేషన్ చూస్తూ ఉంటాం అనమాట. సో దాని వల్ల పెయిన్ ఎక్కువ రావడము, కాలు నడుస్తున్నప్పుడు బాగా గుంజుతున్నట్టు ఉండడము, అండ్ కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమంది కొంచెం దూరం నడిస్తేనే ఆయాస పడడము, కాలంతా బరువుగా అనిపించడం, ఈ లక్షణాలు చూస్తూ ఉంటాం అనమాట. సో దీనికి అసోసియేటెడ్ గా షుగర్ కానీ బీపీ కానీ ఏం లేకపోతే నార్మల్ గా మనం క్యూర్ చేసేయచ్చు. బట్ షుగర్ ఏమన్నా ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ స్టాగ్నెట్ అయిపోయిన వేస్ట్ బ్లడ్ అంతా ఎక్కువ అక్యుములేట్ అయిపోయి ఇక్కడ బాగా బ్లాకిష్ కలర్ లో ఫామ్ అయ్యి సివియర్ ఇచ్చింగ్ రావడము, అల్సరేషన్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికి కూడా మనము ట్రీట్మెంట్ అనేది జలు కౌచర్ణ ట్రీట్మెంట్ అంటాం, రక్తమోక్షణ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. అంటే బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇలా దీనికి సర్జరీస్ అవి తీసేయడం, హోల్ పెట్టి కొంచెం తీసేయడం లాంటి అలా చేయడం వల్ల క్యూర్ అవుతుంది అంటారా? మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం? ఈ రికరెన్స్ అనేది వస్తూ ఉంటదండి. సో మళ్ళీ పోస్చర్ మెయింటెనెన్స్ ఉండాలి. అట్లా సర్జరీ చేసుకున్నా సరే మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది. సో దీనికి కంప్లీట్ గా మనము రికరెన్స్ రాకుండా పోవాలి అంటే కనుక ఆయుర్వేదిక్ లో న్యాచురల్ గా ఇంటర్నల్ గా మెడిసిన్స్ తో పాటు ఎక్స్టర్నల్ గా ఈ రక్తమోక్షణ ట్రీట్మెంట్ అంటే జలగలతో ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో దాని వల్ల ఈ జలగల సలైవాలో మనకి ఒక కెమికల్ అనేది ఉంటుంది. ఆ కెమికల్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని జలగలు అనేవి అంటే జలగల్లో మనకి మళ్ళీ విషపూరితమైనవి ఉంటాయి, అలాగే నాన్ పాయిజనస్ కూడా ఉంటాయి. సో ఈ నాన్ పాయిజనస్ జలగలను తీసుకొని వాటిని మనము ఉపయోగిస్తూ ఉంటాం. సో దాని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఏమైనా అల్సర్ ఉన్నా సరే హీల్ అయిపోతుంది. ఓకే, జలగలు అంటే నార్మల్ గా చూడడానికే ఇష్టపడరు, మరి ఆ ట్రీట్మెంట్ ఏమైనా పెయిన్ ఉండడం కానీ అలాంటిది ఏమైనా? అసలు దీంట్లో పెయిన్ అనేది ఉండదండి. సో జలగలు ఎప్పుడైతే మనకి ఈ వీషేటెడ్ బ్లడ్ ఏదైతే ఇంప్యూర్ బ్లడ్ ని సక్ చేస్తాయో అసలు 1% కూడా పెయిన్ రాదు. ఎప్పుడైనా సరే అది ప్యూర్ బ్లడ్ ని సక్ చేసినప్పుడే పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఇంప్యూర్ బ్లడ్ ని ఎలిమినేట్ చేయడం కోసం జలగల్ని వాడతాం. సో అందుకని అక్కడ పేషెంట్ అసలు పెయిన్ అనేది కంప్లైంట్ చేయరు. అసలు చిన్న చీమ కుట్టినట్టు లైట్ గా చిన్నది అనిపిస్తుంది ఇనిషియల్ గా, బట్ తర్వాత అంతా నార్మల్ గానే ఉంటుంది. అయితే ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇది క్యూర్ అవుతుంది అంటారు? సివియారిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉందనుకోండి, కొంతమందికి బయటకి ఈ రక్తనాళాలు ఏమి కనపడవు, బట్ వాళ్ళకి లోపల పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో ఇనిషియల్ స్టేజ్ లో అయితే కనుక మనం ఒక 6 months కానీ 8 months కానీ తగ్గిపోతుంది. బట్ బాగా సివియర్ అయ్యి అక్కడ వెయిన్స్ బాగా లావ్ అయిపోయి ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా ఉండి కాలంతా బాగా స్వెల్లింగ్ వచ్చి అలా ఉంటే కనుక మనకి డ్యూరేషన్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో ఎవ్రీ మంత్ పేషెంట్ యొక్క ఫీడ్బ్యాక్ బట్టి మెడిసిన్స్ చేంజ్ చేయడం, అట్లాగే వాళ్ళకి డైట్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అడ్వైజ్ చేయడం, ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేయడము, అండ్ ఈ లీచ్ థెరపీ కూడా మనము కొన్ని సిట్టింగ్స్ అన్నట్టు అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఇది ఉన్న వాళ్ళు? వీళ్ళు మెయిన్ గా ఏంటి అంటే కాన్స్టాంట్ సిట్టింగ్ అనేది, కాన్స్టాంట్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. సో అంటే వీళ్ళు వృత్తిపరంగా కంటిన్యూస్ గా నిల్చోవడం ఉంటుంది, బట్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవడం, అంటే కూర్చున్నప్పుడు కూడా ముందు ఒక స్టూల్ పెట్టుకొని కాలు కొంచెం హైట్ లో పెట్టుకొని కూర్చోవడము, అట్లాగే పడుకున్నప్పుడు కూడా కాలు కింద ఒక 2 pillows అట్లా పెట్టుకొని కొంచెం హైట్ లో పెట్టుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి పంప్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాగే మనకి బయట స్టాకింగ్స్ అనేవి దొరుకుతాయి. సో కాళ్ళకి ఆ స్టాకింగ్స్ వేసుకొని వాకింగ్ చేసినప్పుడు కానీ ఎక్కువసేపు నించున్నప్పుడు కానీ ఈ స్టాకింగ్స్ వేసుకుంటే మనకి అక్కడ వెయిన్స్ మీద కొంచెం ప్రెషర్ పడి మనకు వాల్వ్స్ అనేవి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో చిన్న చిన్నగా ఈ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే.